ఫ్రెండ్స్‌తో కలిసి చెరువుల్లో, బావుల్లో ధూమ్‌ధామ్ అని దూకి స్నానం చేస్తున్నావా మావా? ఆగు మావా! జాగ్రత్త. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీతో పాటు ఒక కంటికి కనిపించని రాక్షసుడిని కూడా తీసుకెళ్తుండొచ్చు. దాని పేరే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. నువ్వు నీళ్ళలో దూకినప్పుడు నీళ్లు ఫోర్స్‌గా నీ ముక్కులోకి వెళ్తాయి కదా! అప్పుడు ఈ అమీబా ఆ నీటి ద్వారా నీ ముక్కులోకి ఎంట్రీ ఇస్తుంది. అక్కడితో ఆగదు మావా! ముక్కులో ఉండే నరాలు అంటే ఆల్ఫాక్టరీ నెర్వ్స్ ద్వారా ట్రావెల్ చేసి డైరెక్ట్గా నీ బ్రెయిన్లోకి వస్తుంది. అక్కడికి వెళ్ళాక దానికి పండగే పండగ. మన బ్రెయిన్ టిష్యూస్ని మనం ఐస్ క్రీమ్ తిన్నట్టుగా స్పూన్లతో తినేస్తుంది. అది తింటున్నంతసేపు నీకేమీ తెలియదు, కానీ ఒక్కసారి తినడం పూర్తయిందా విపరీతమైన తలనొప్పి, మెడపట్టేయడం, పిచ్చి పిచ్చిగా అరవడం స్టార్ట్ అవుతుంది. దీనికున్న భయంకరమైన రికార్డ్ ఏంటో తెలుసా? ఇది సోకిన వాళ్ళలో 97% మంది వారం రోజుల్లో చనిపోతారు. ఏ మందు లేదు, మాకు లేదు. సో మామ, స్విమ్మింగ్ పూల్లో క్లోరిన్ ఉంటే పర్వాలేదు, కానీ నిల్వ ఉన్న నీళ్ళలో చెరువుల్లో దూకినప్పుడు ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా క్లిప్ పెట్టుకో, లేదంటే ఆ నీళ్ళలో తాగిన మృత్యు నీ ముక్కు ద్వారా మెదడికి చేరుతుంది. గుర్తుపెట్టుకో మావో.